అమ్మా, మేము బయలుదేరుతున్నాం. వినోద్ మాతో వస్తానని మొండికేస్తున్నాడు. వాడికి నచ్చ చెప్పి కొద్ది రోజుల్లో మళ్ళీ పంపించేస్తాను. ఇంకొక మాటమ్మా, ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని అందరూ మనల్ని అడుగుతారు. నీ మనసులో ఏ సంకోచమో పెట్టుకోకమ్మా. ఎందుకంటే ఏ తల్లి తన బిడ్డ గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించదు. మీరు నన్ను క్షమించండి డాడీ. మీ మనసుని గాయపరిచాను. పిచ్చివాడ, బిడ్డల మాటల వల్ల తండ్రి మనసు గాయపడుతుందా? వెళ్ళాలనుకున్నావు, వెళ్ళు. నేను ఆపను. వినోద్, మీ అన్నయ్య అడుగుజాడాలో నడువు బాబు. ఇటువంటి అన్నయ్య, ఇటువంటి బిడ్డ అందరికీ దొరుకుతాడా? క్షేమంగా వెళ్ళిరామ్మా. అన్వర్, ఇటువంటి కోళ్లు దొరకటం నిజంగా నా అదృష్టం కాదు. ఒక్క మాట చెప్తాను, వింటావా? మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడమే జీవితం అంటే. బంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ క్షణంలో మనకి తోడుగా ఎవరుంటారో వాళ్లే మన వాళ్ళు. లోకం తీరేంత పని మీద మనసు మళ్ళిస్తున్నావు, చాలా సంతోషం. ఏమమ్మా? రాజుగారు సార్, నేను అన్ని పేపర్లు స్టడీ చేశాను. మీరు ఎలక్ట్రిసిటీ డివిజన్ పని మొదలెట్టచ్చు సార్. వినోద్ ఇవాళ నుంచి మాతో ఫ్యాక్టరీ సైట్ దగ్గర జాయిన్ అవుతారు. ఇది తీసుకోండి. వదినా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైందమ్మా? ఏం లేదు నానమ్మా, ఏదో అలసట వల్ల కాస్త నీరసంగా ఉంది. రాజుగారు, మా వినోద్ బాబుని ఎక్కువ కష్టపెట్టకండి. కష్టపడకుండా ఎలా కుదురుతుంది సాధన? ఫ్యాక్టరీ మొదలయ్యే వరకు వాడు ప్రొడక్షన్ గురించి మొత్తం నాలెడ్జ్ సంపాదించాలి. ఊరికి తిరిగి వెళ్ళాక ఫైనాన్స్ అండ్ సేల్స్లో కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. నేను తిరిగి వెళ్ళడం లేదన్నయ్య. వదిన్ని నిన్ను వదిలి నేను వెళ్ళను. వావ్, ఏం వర్షం! వదినా, అక్క, వాళ్ళు వచ్చేసారు. ఏంటి విశేషాలు వినోద్ బాబు? సైట్లో మొదటి రోజు ఎలా ఉంది? ఏం చెప్పంటావులే వదినా. థ్యాంక్ యూ. ఇవాళే అర్థమైంది అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడు అనేది. బాగా ఆకలిస్తుంది వదినా. కాళ్ళు చేతులు కడుకురా, భోజనం రెడీగా ఉంది. రైట్ ఆన్. స్వప్న, వెళ్ళు, చిన్నబాబుని పిలుచుకురా. అలాగే. ఏమైంది?
నిద్రపోతున్నాడండి. ఇవాళ వాడు బాగా కష్టపడ్డాడు. నిద్రలో కూడా పసిపిల్లాళ్ళ ఎలా నవ్వుతున్నాడో చూసారా కదా? సాధన, వాడి మొహం మీద చిరునవ్వు మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ భయంగా ఉంది. రేపు ప్రేమ వస్తే వాడికి ఎలా నచ్చ చెప్పాలా అని. అన్నయ్య, ఇక ఈ విషయం గురించి నన్నేమీ అడగండి. అవును లాయర్ గారు, ఇవాళ ప్రేమ వస్తున్నాడు. ఇదే విషయాన్ని పదే పదే చెప్పి మూడ్ ఆఫ్ చేయకండి. మీరు దయచేసి మమ్మల్ని ఒంటరిగా ఉండనిస్తారా? మా చెల్లెలతో మాట్లాడాలి, ప్లీజ్. నీతో చెప్పడానికి నా దగ్గర ఇంకేం మాటలు మిగిలిలేదు మమత. కేవలం దుఃఖం మాత్రమే మిగిలింది. ఈవేళ మనకి బావగారి కళ్ళలో సూటిగా చూసే అర్హత కూడా లేదు. మరి ఇదంతా ఎవరి వల్ల జరిగిందో వదినా? ఈ సీతాకోక చిలుకల వల్ల. తమ సంసారాలే చక్క పెట్టుకోవడం చేతగాని వాళ్ళు ఇంకొకళ్ళకి ఇంతకన్నా మంచి సలహాలు ఎందుకు ఇస్తారు? ఇలాంటి వాళ్ళకి ఇదే పని వదినా. ఈ కాపురంలో నిప్పులు పోసి ఇంకో ఇంటికి వెళ్తారు, అక్కడ నిప్పులు పోయడానికి. మమత, నేను ఒక లాయర్ని. రోజు కోర్టులో చూస్తూ ఉంటాను కుటుంబంలో వాళ్లే గొడవలు పడ్డం, బంధాలు తెచ్చుకోవడం. ఒక్కటి మాత్రం నిజం, తన కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని ఇంతవరకు ఎవ్వరూ సుఖపడలేదు. అంతదాకా ఎందుకు, ఈవేళ నీ ప్రేమ్ నీ దగ్గరికి రావడానికి బదులు ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా వివేక్ దగ్గరికి వెళ్ళాడు. అది జరిగే పని కాదు ప్రేమ్. ఎందుకు కాదు వివేక్ బాబు, మేము నిన్ను సాధన్ని తీసుకెళ్ళడానికే వచ్చాం. అశోక్ బాబు, రామకృష్ణ కుటుంబంతో కలిసి మేము ఎన్నో రోజులు ఆనందంగా గడిపాం. ఎప్పుడు ఆ కుటుంబంలో కలతలు రానివ్వం. పైగా ఈవేళ అంత సంతోషకరమైన రోజు. ఇప్పుడే దుర్గమ్మ గారు చెబితే తెలిసింది మన సాధన తల్లి కాబోతోందని. ఈ సంతోషాన్ని పంచుకోవడం కోసమైనా అందరం ప్రేమతో కలిసి వెడదాం. అశోక్ బాబు, మీరైనా చెప్పండి. ప్రదీప్ గారు, మీలోనూ ప్రేమ్ బాబులోనూ ఉన్న ఆవేశం అర్థం చేసుకోగలను. వివేక్ బాబు, సాధన మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వెళ్తే నాకంటే సంతోషపడే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ వివేక్ బాబు మౌనం తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్తుంది ప్రదీప్ గారు. ప్రేమ్ బాబు, వివేక్ బాబు తన ధర్మాన్ని పాటిస్తున్నాడు, నువ్వు నీ ధర్మాన్ని పాటించు. రామకృష్ణ గారి అన్ని సంస్థలకు నీ అవసరం ఉంది. చూశారా, వీళ్ళు రామకృష్ణ గారి సంస్కారానికి ప్రతిరూపాలు. ఆ సంస్కారం వల్లే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి పోటీ పడుతున్నారు.